జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి ఖాయమని తేలడంతో కాంగ్రెస్ పార్టీ దింపుడు గల్లం ఆశలకు తెరలేపింది. చివరి ప్రయత్నంగా జూబ్లీహిల్స్ లో అభ్యర్థిగా వద్దనుకున్న అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తోంది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గల్లంతేనన్న ఇంటెలిజెన్స్ రిపోర్టుల నేపథ్యంలోనే తాజా నిర్ణయం తీసుకుంది. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ దే గెలుపని అన్ని సర్వేలు తేల్చేశాయి. మైనార్టీల సపోర్ట్ అంతా బీఆర్ఎస్కేనని రిపోర్టులు స్పష్టం చేశాయి. మైనారిటీలు కూడా కాంగ్రెస్ కు పూర్తిగా దూరమయ్యారని సర్వేలు తేల్చేశాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను ప్రజలు తిరస్కరిస్తున్నారని రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. అటు ప్రచారానికి పోయిన మంత్రులను మైనారిటీలు నిలబెట్టి కడిగేశారు. 2 ఏళ్ల క్రితం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మైనారిటీలకు మంత్రి పదవేదని అడుగడుగునా నిలదీశారు. రేవంత్ రెడ్డి ప్రచారం చేసినా కూడా ఓట్లు పడవని తేలడంతో కాంగ్రెస్ పార్టీ తలపట్టుకుంది. దీంతో డిపాజిట్లు గల్లంతు కాకుండా చూసుకునేందుకు కాంగ్రెస్ తంటాలు పడుతోంది. మైనార్టీ ఓట్లను ఆకర్షించేందుకు హడావిడిగా అజారుద్దీన్ కు మంత్రి పదవి ప్రకటన చేసింది. ఎల్లుండి మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదు అనే భయంతో ఇప్పుడు అజారుద్దీన్ కి మంత్రి పదవిని ఆశ చూపారు అనుకోవచ్చు. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? జూబ్లీహిల్స్ లో దాదాపు 1,18,000 పైచీలకు మైనార్టీ ఓట్లు ఉన్నాయి. అందులో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఓట్లపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. కాంగ్రెస్ కే ఓటు వేస్తారని ఆ పార్టీ భావించింది. కానీ పరిస్థితి అక్కడ క్షేత్రస్థాయిలో ఆ రకంగా లేదు. మైనార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ పట్ల ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలేవి మైనార్టీలకు అమలు చేయలేదు. పైగా గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో మైనార్టీ సంక్షేమానికి ఏ రకంగా కృషి చేసింది అనేది ఆనాటి పాలనను నేటి కాంగ్రెస్ పాలనను మైనార్టీలు అయితే బేరీజ్ వేసుకున్నటువంటి పరిస్థితుల్లో సర్వేలలో కాంగ్రెస్ పార్టీ పట్ల మైనార్టీలు ఉన్నటువంటి అసంతృప్తి కావచ్చు, ఆగ్రహానికి సంబంధించి కావచ్చు, కొంత రిపోర్టులు నెగిటివ్ గా ఉండడంతో నష్ట నివారణ చర్యలు చేపట్టే పనిలో భాగంగా అజారుద్దీన్ కు మంత్రి పదవి ఆఫర్ చేసింది. ఎందుకంటే కేబినెట్ లో మైనార్టీలకు చోట్లేదు. ఈ అంశం పదే పదే అనేక సందర్భాల్లో మైనార్టీలు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలను నిలదీసినటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. అటు మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా కొంతైనా మైనార్టీ వర్గాల ఓట్లను కాంగ్రెస్ తన వైపు తిప్పుకోవద్దన్నటువంటి వ్యూహంలో భాగంగానే అజారుద్దీన్ ను మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించింది. ఎల్లుండి అజారుద్దీన్ మంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మంత్రి పదవి కట్టబెట్టడం ద్వారానైనా కొంత మార్పు వస్తున్నటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నటువంటి పరిస్థితి. నిన్ననే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో మైనార్టీలకు సంబంధించినటువంటి నేతల సమావేశం జరిగింది. మైనార్టీ ఓట్లను కాంగ్రెస్ వైపు వేసుకోవడం ఎలా అన్నటువంటి దానికి సంబంధించి చర్చించారు. ప్రదీప్, ఇప్పుడు మైనారిటీలకి మంత్రి పదవి అంటే అజరుద్దీన్ కి మంత్రి పదవి అని చెప్పినంత మాత్రాన జూబ్లీహిల్స్ మైనార్టీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసు మారుతుందని అనుకుంటున్నారా వీళ్ళు? జనరల్ గా ఆ పదవి ఇవ్వకపోవడం వల్ల అసంతృప్తి ఉన్నారనేది అక్కడ కాంగ్రెస్ నేతలు వేస్తున్నటువంటి అంచనా. కానీ క్షేత్రస్థాయిలో మైనార్టీ వర్గాలకు ప్రభుత్వం ఏమీ చేయడం లేదు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏమీ అమలు చేయడం లేదు. గత 10 ఏళ్ల కాలంలో మైనార్టీ సంక్షేమానికి ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రాధాన్యతను నెమరు వేస్తున్నారు. రెండోది, కాంగ్రెస్ నేతలను మీకు ఎందుకు ఓటేయాలని నిలదీస్తున్నటువంటి క్రమంలో క్షేత్రస్థాయి నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ఏదైతే నష్ట నివారణ చర్యలకైతే కాంగ్రెస్ ఉంటుంది. కానీ ఈ మంత్రి పదవి అలా సడన్ గా ఎన్నికల కోసమే, ఓట్ల కోసమే మంత్రి పదవి ఇచ్చారన్నటువంటి చర్చ కూడా బలంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు మైనార్టీలకు ఏదైతే మొదటిసారి విస్తరణలో అవకాశం ఇవ్వలేదు, రెండోసారి మంత్రివర్గ విస్తరణ జరిగింది, 3 మంత్రులుగా అవకాశం ఇచ్చారు. కానీ మైనార్టీ వర్గానికి అవకాశం ఇవ్వలేదు. దాంతో కొంత మైనార్టీ వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కొంత మార్పు ఏమైనా జరుగుతుందా అన్నటువంటి చర్చ ఉంది. ఒకటి. రెండోది, ఎంఐఎం సపోర్టు కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎంఐఎం ప్రధానంగా మైనార్టీ వర్గానికి సంబంధించిన అజారుద్దీన్ కు టికెట్ ఇవ్వద్దు, ఎందుకంటే ఒకవేళ జూబ్లీహిల్స్ లో అజారుద్దీన్ గెలిస్తే మంత్రి అవుతాడన్నటువంటి ఆ వ్యూహంలో భాగంగానే అజారుద్దీన్ కు టికెట్ రాకుండా నవీన్ యాదవ్ కు ఎంఐఎం అయితే సపోర్ట్ చేసింది. కానీ అనూహ్యంగా క్షేత్రస్థాయిలో మైనార్టీ నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పట్ల మైనార్టీని చూపిస్తున్నటువంటి ఆగ్రహానికి సంబంధించి కావచ్చు, మంత్రి పదవి ఇస్తే సెట్ అవుతుందని వాళ్ళు ఊహించుకుంటున్నారు. కానీ ఒకవేళ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తే ఎంఐఎం
ఏ మేరకు కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తుంది అన్నటువంటి చర్చ కూడా బలంగా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఎందుకంటే మరొక మైనారిటీ వర్గాన్ని ఇతర పార్టీలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ లో వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వీళ్ళు కొంత నారాజు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పనిచేస్తారా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు అజరుద్దీన్ మంత్రి పదవి కట్టబెట్టిన మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని విశ్వసిస్తారా లేదన్నటువంటి చర్చ అయితే ఉంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుంది అనేది ప్రధానంగా స్పష్టంగా సర్వేలను చూస్తే అర్థమవుతుంది. అందులో భాగంగానే ఏదైతే ఇద్దరు చొప్పున మంత్రులు 50,000కు సంబంధించి ఓటర్లకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్గా నియమించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఆ రకంగా అందరి కేబినెట్ మొత్తం అక్కడే వ్యవహరించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ యావత్తుకు సంబంధించిన నాయకత్వం, మరోవైపు ఇంకోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆ సినీ కార్మికుల అభినందన సభలో పాల్గొన్నారు. 6 రోజుల పాటు ఆయన అన్ని డివిజన్లో రోడ్ షోలు నిర్వహించేలా షెడ్యూల్ అయితే ప్రకటించినటువంటి పరిస్థితి. మరోవైపు కుల సంఘాల మీటింగ్ లో సైతం ముఖ్యమంత్రి పాల్గొంటుండడం చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉందన్నది స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచేటువంటి అవకాశం లేదన్నటువంటి చర్చ ప్రధానంగా జరుగుతూ ఉంది. దాంట్లో సర్వేలు ఏ పార్టీ సర్వే చేయించినా లేదా వ్యక్తులుగా ఇండివిజువల్ సంస్థలకు నిర్వహించిన సర్వేలలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా గట్టెక్కాలని నానా అంటాలు కావచ్చు, ప్రయత్నాలు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు అయితే చేస్తాను. అందులో భాగంగానే అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారన్నటువంటి చర్చ జరుగుతుంది. మంత్రి పదవి ఇవ్వడంతో మైనార్టీ ఓటర్లంతా కాంగ్రెస్ పార్టీ వైపు మళ్తారా లేదా, ఏం జరగబోతుందన్నటువంటి ఆసక్తి అయితే నెలకొంది. రైట్ ప్రదీప్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి ఖాయమని తేలడంతో కాంగ్రెస్ పార్టీ దింపుడుగల్ల ఆశలకు తెరలేపింది. చివరి ప్రయత్నంగా జూబ్లీహిల్స్లో అభ్యర్థిగా వద్దనుకున్న అజారుద్దీన్కు మంత్రి పదవి ఇస్తోంది. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గల్లంతైనన్న ఇంటెలిజెన్స్ రిపోర్టుల నేపథ్యంలోనే తాజా నిర్ణయం తీసుకుంది. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్దే గెలుపని అన్ని సర్వేలు తేల్చేశాయి. మైనార్టీల సపోర్ట్ అంతా బీఆర్ఎస్కేనని రిపోర్టులు స్పష్టం చేశాయి. మైనార్టీలు కూడా కాంగ్రెస్ కు పూర్తిగా దూరమయ్యారని సర్వేలు తేల్చెప్పాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను ప్రజలు తిరస్కరిస్తున్నారని రిపోర్టులు స్పష్టం చేశాయి. అటు ప్రచారానికి పోయిన మంత్రులను మైనార్టీలు నిలబెట్టి కడిగేశారు. 2 ఏళ్ల క్రితం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మైనారిటీలకు మంత్రి పదవి ఏదని అడుగడుగునా నిలదీశారు. రేవంత్ రెడ్డి ప్రచారం చేసినా కూడా ఓట్లు పడవని తేలడంతో కాంగ్రెస్ పార్టీ తలపట్టుకుంది. దీంతో డిపాజిట్లు గల్లంతు కాకుండా చూసుకునేందుకు కాంగ్రెస్ తంటాలు పడుతోంది. మైనార్టీ ఓట్లను ఆకర్షించేందుకు హడావిడిగా అజారుద్దీన్ కు మంత్రి పదవి ప్రకటన చేసింది. ఎల్లుండి మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.